గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. బాధితులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15న ఈడీ కార్యాలయంలో విచారణకు రావాలంటూ ఆదేశించింది. గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో మోసపోయామని ఫిర్యాదు చేశారు ఏపీ గొర్రెల కాపరులు. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఏసీబీ విచారణ ఆధారంగా ఈడీ ఎంటర్ అయింది. గొర్రెల స్కామ్ కు సంబంధించి ఈడీ రంగంలోకి దిగింది. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం ఎత్తున్నటువంటి గొర్రెల స్కామ్ కేసులో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు దీనిపై కేసు ఈసీఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ పై కేసు నమోదు చేసుకొని దీనిపై కొంతమంది రైతులు ఎక్కడైతే గత ప్రభుత్వానికి గొర్రెలని ఇచ్చినటువంటి రైతుల స్టేట్మెంట్ నమోదు చేసేందుకు కొంతమంది రైతులకు ఈడీ అధికారులు తాజాగా నోటీసులు సర్వ్ చేశారు. ప్రధానంగా దాదాపు రైతుల దగ్గర నుంచి దాదాపు 2 కోట్ల మేరకు రావాల్సినటువంటి నిధులు మొత్తం కూడా పక్కదారి పట్టాయి. దాదాపు 1000 కోట్ల మేరకు గొర్రెల స్కామ్ లో అవినీతి జరిగిందంటూ కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే కేసు నమోదు చేసుకోవడం, కొంతమందిని విచారించారు, కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారులతో పాటు కొంతమంది బ్రోకర్లు, మధ్య వ్యక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. రైతులకు రావాల్సిన డబ్బులు మొత్తం కూడా వివిధ ఖాతాల్లోకి మళ్లించినట్టు కూడా ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. ఇందులో భాగంగానే ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఇప్పుడు ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకోవడం, ఆ తర్వాత ఇప్పుడు రైతులకు నోటీసులు సర్వ్ చేయడం, వారి యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత మరొకసారి ఈ పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారుల స్టేట్మెంట్ తో పాటు అప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీగా ఉన్నటువంటి కళ్యాణ్ తో పాటు వారిని అందరూ కూడా ఏసీబీ ఈడీ అధికారులకు సైతం పిలిచి విచారించే అవకాశం ఉంది. మొత్తం మీద దాదాపు 1000 కోట్ల మేరకు ఈ దాంట్లో అంటే గొర్రెల దాంట్లో స్కామ్ జరిగినట్లు కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఇదంతా కూడా మనీ ల్యాండింగ్ జరిగింది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండింగ్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడన్న కోణంలోనే ఈడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. సునీల్, అంటే ఇప్పటికే ఏసీబీ ఎంటర్ అయింది, విచారణ కూడా కీలక అంశాలు రాబట్టింది. గొర్రెల స్కామ్ కు సంబంధించి ప్రస్తుతం ఈడీ ఎంటర్ అవడంతో ఈడీ విచారణ స్థాయిలో ఏ రకంగా ఉండబోతోంది? ఈడీ మొదటి నుంచి చెప్తుంది, దీంట్లో పెద్ద ఎత్తున మనీ ల్యాండింగ్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారు, డబ్బులు మొత్తం కూడా విదేశాలకు దారి మళ్లించారు, సక్రమంగా రైతులకు రావాల్సిన డబ్బులు మొత్తం కూడా వివిధ ఖాతాల్లోకి జమ చేశారనే ఆరోపణలతోనే గతంలో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఈడీ కూడా అదే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తుంది. ఈ డబ్బు మొత్తం కూడా ఎక్కడికి బదిలీ చేశారు, దీని వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఈ కోణంలో మాత్రం ఈడీ అధికారులు అయితే దర్యాప్తు మనం చేశారు. ఇప్పటికే కొంతమంది రైతుల యొక్క స్టేట్మెంట్ నమోదు చేసేందుకు వారి యొక్క నోటీసులు కూడా సర్వ్ చేసిన ఈడీ అధికారులు త్వరలోనే వారందరినీ కూడా పిలిచి విచారించిన తర్వాత వారి స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత ఇందులో గతంలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసినటువంటి అక్యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారి స్టేట్మెంట్ కూడా ఈడీ అధికారులు నమోదు చేసుకునే అవకాశం. ఇందులో చాలా పేర్లు కూడా వినపడుతున్నాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు కొంతమంది కీలక నేతలు, కొంతమంది అధికారుల పాత్ర కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందని ఈడీ అధికారులు కూడా భావిస్తున్నారు. కాబట్టి త్వరలోనే అందరూ కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసి పిలిచి విచారించే అవకాశం ఉంది. బలరాం, అంటే ఇప్పుడు ఈడీ ఎంట్రీతో రాజకీయంగా ఇది ఎటువంటి సంచలనంగా మారిపోతోంది? రాజకీయ వర్గాల్లో కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఇది ఎటువంటి చర్చకు దారితీసే అవకాశాలు ఉన్నాయి? గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము గొర్రెల స్కీమ్ ని పెద్ద ఎత్తున బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి కొంతమంది యాదవులకు ఈ స్కీమ్ ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. కానీ ఇందులో ఉన్నటువంటి కొంతమంది అధికారులకు పాత్ర కావచ్చు, కొంతమంది నిర్లక్ష్యంగా వహించి రైతుల దగ్గర నుంచి సబ్సిడీ కింద గొర్రెలు తీసుకొని వారికి రావాల్సినటువంటి సబ్సిడీ నిధులను సైతం ఇవ్వకుండా, వారికి రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా వారు వేరే ప్రైవేట్ ఖాతాల్లోకి దారిమళ్లించారు. ఇందులో బ్రోకర్లు ఉన్నారు, చాలా మంది ఏజెంట్స్ ఉన్నారు. ఇప్పటికే వారందరినీ కూడా అరెస్ట్ చేసింది. ఇందులో పశుసంవర్ధక శాఖలో ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ సైతం ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. వారిని కూడా గతంలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈడీ అధికారులు సైతం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం. రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపుతుంది. ఎందుకంటే గొర్రెల స్కామ్ కేసు పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేపుతుంది. ఇదంతా కూడా కావాలనే రాష్ట్ర ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద ప్రస్తుతం రాజకీయ దురుద్దేశంతోనే రాజకీయ కక్ష సాధన చర్యలో భాగంగానే తమపై కేసులు నమోదు చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. చూడాలి కేసులో ఫర్దర్ గా అంతిమంగా దీని వెనుక ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు, అసలు పాత్రధారులు ఉన్న కోణంలో మాత్రం మీడియా అధికారులు సైతం దర్యాప్తు చేసే అవకాశం ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ సునీల్.